Sparrow, come in. Sparrow, do you copy? Roger that. Get me the coordinates. Victor 2180. Copy that. Sparrow. Vector 2180. Confirm, Joy. ఇది ఏ సెక్టర్? మన్సేరా సార్. మనం పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ మూమెంట్ని ట్రాక్ చేస్తున్నాం. వాళ్ళు ఒక కవర్ ప్యాటర్న్లో ఫ్లై చేస్తున్నారు ఫ్రమ్ 3555 టు 7324. క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఈ కాన్వాయ్కి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. దిస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తానీ ఆర్మీ ఇక్కడ ఉండకూడదే. కెన్ ఐ సే సంథింగ్? ఇవి ఈ ట్రక్స్ చూస్తున్నారు కదా, వీటిని పాకిస్తానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ 5 years బ్యాకే డీకమిషన్ చేశాయి. అంటే అక్కడుంది పాకిస్తానీ ఆర్మీ కాదు, కానీ వాళ్ళకి ఆర్మీ సపోర్ట్ ఫుల్గా ఉంది. అండ్ ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ కూడా. ఇన్ని వెపన్స్ ఒక బెటాలియన్లో కూడా ఉండవు. ఇమీడియట్గా ఈ రిపోర్ట్ని ఇంటెలిజెన్స్కి షేర్ చేయి. వీ నీడ్ ఐస్ ఆన్ ది అదర్ సైడ్. సో మేం కొన్ని గులాబీలను మాత్రమే అడిగాం, కానీ మీరు గులాబీ తోటని తీసుకొచ్చారు. దాందే ఉంది, చాలా చిన్న విషయం. మనం చేయబోయే బారాత్కి గులాబీ తోటలే అవసరం అవుతాయి. కుర్రాళ్ళు సిద్ధంగా ఉన్నారా? లోపలున్నారు. మీరు అడిగిన కుర్రాళ్ళు వీళ్ళే. అహద్ జవాన్లకు గులాబీలు అందిస్తాడు, బషీర్ నెహ్రూ సంగతి చూస్తాడు. बहुत खूब. जनाब चाय लीजिए. మీరు ముగ్గురు రేపు కాశ్మీర్కి బయలుదేరుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. సింహం చూపు మన మీదే ఉంది. సింహమే స్వయంగా వేటకు బయలుదేరిందంటే ఏదో పెద్దది జరగబోతోంది. ఇంత చిన్న పనికి ఇంత సామాగ్రి, ఇన్ని డబ్బులు ఎవరు ఇవ్వరు. ఒక్క విషయం గుర్తుంచుకో, హిందుస్థాన్ పీక తెగే టైం వచ్చింది. ఇవి నీ కొత్త ఆర్డర్స్. డిఆర్డిఓ అండ్ హాల్ కలిసి అడిషనల్ టార్గెటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అవసరం లేకుండా వాటంతటవే నావిగేట్ అవుతూ టార్గెట్ ని డిస్ట్రాయ్ చేసే ఒక కొత్త రకం వెపన్స్ ని డెవలప్ చేశారు. వాటిని టెస్ట్ చేయడానికి కాశ్మీర్లో ఒక మిషన్ ప్లాన్ చేస్తున్నారు. ఆ మిషన్ గ్రౌండ్ నుంచి లీడ్ చేయబోయేది నువ్వే, నీ హోమ్ బేస్ గ్వాలియర్ నుంచి. ఈ మిషన్ కి లీడ్ పైలట్ వింగ్ కమాండర్ అర్జున్ దేవ్.
సార్ అర్జున అవును. ఎనీ ప్రాబ్లం? నా సార్ కొంతమంది పైలట్స్ని కంట్రోల్ చేయడం క్యాన్ బి ఎ నైట్ మేర్, బట్ ఐ నో యూ క్యాన్ డూ ఇట్. ఇక అర్జున్ విషయానికి వస్తే ఈ టెస్ట్తో అతని క్యాపబిలిటీ ఏంటో కూడా మనకు తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. ధ్రువ్, కమ్. అహనా, ఐ వాంట్ యూ టు మీట్ ధ్రువ్ ఫ్రమ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్. హలో మ్యామ్. మేము ఇంతకు ముందే కలిసాం సార్. ప్రాజెక్ట్ వజ్రాలో చీఫ్ ఇంజనీర్ తనే కదా. Great then. I'll leave you to it. Dhruv will brief you further. Okay? Come. Sir. Thank you. థ్యాంక్ యూ Dhruv. సార్. మ్యామ్, బాంబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే. మ్యామ్ మ్యామ్ గ్వాలియర్లో మీరు అర్జున్ సార్ని కలుస్తారు కదా. కెన్ యూ డూ మీ అ ఫేవర్? చెప్పు. ఈ ఫైల్ ఆయనకి ఇస్తారా? ఏంటిది? ప్రాజెక్ట్ ఎలాగో ఆగిపోయింది మ్యామ్, కానీ నాకు దొరికిన డేటాతో కొంత అనాలిసిస్ చేశాను. అది అర్జున్ సార్ కూడా చూస్తే బాగుంటుందని. ఆగిపోయిన ప్రాజెక్ట్ని పట్టుకుని మీరిద్దరు ఇంకా ఎందుకు వేలాడుతున్నారు? ఇద్దరం ఎక్కడ మ్యామ్? అర్జున్ సార్కి నేను ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నట్టు తెలియని కూడా తెలియదు. ఏంటో ఆయన గ్వాలియర్కి వెళ్ళినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడమే మానేశారు. ఎక్దమ్ క్వైట్. సెన్సార్ రీడింగ్స్ తప్పుగా ఉన్నాయి. రుద్ర, కాషన్ ఇస్ అడ్వైజ్డ్. What do you think? Should we go ahead? ఇది చేయగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. ఐ ట్రస్ట్ యూ. గో ఫర్ ఇట్. Copy that. Rudra Reva, commencing Project Vajra. 20 meters చాలా రిస్కీ. కాషన్ ఇస్ అడ్వైజ్డ్. ఏం జరిగినా సరే చూసుకుందాం. 100 meters, going down. meters. 50 meters. Trajectory stable. Rudra, almost there. Shit! I got control. Oh shit! Eject! మిరాజ్ 2000కి సర్వీస్ సీలింగ్ 59,000 అడుగులుంటుంది. కానీ అది మనకెలా తెలుస్తుంది? ఎవరో ఒకరు ఈ ప్లేన్ ని అంత హైట్ వరకు తీసుకెళ్ళి ఉంటారు కదా, వాటి ఇంజిన్స్ ఆగనంత వరకు. ఎవరో ఒకరు ఉంటారు కదా. ఈ ప్లేన్ లిమిట్స్ ని ఎంతగా పుష్ చేస్తారంటే దాంతో ప్లేన్ ఫ్రేమే బెండ్ అయిపోతుంది. ప్రతి కొత్త ప్లేన్ ని, ప్రతి కొత్త ఎక్విప్మెంట్ ని ఏ కండిషన్లో అయినా టెస్ట్ చేయగలిగేవాడు. తమ ప్రాణాల్ని కూడా రిస్క్ లో పెట్టి ఫైటర్ పైలట్స్ ని వాళ్ళ కాక్పిట్స్ లో సేఫ్ గా ఉంచేవాళ్ళు. We call them the test pilots of the Indian Air Force. I present to you Wing Commander Arjun Dev.
ప్లేన్ కి మాత్రం దూరంగా ఉండండి సార్. మీరు ఫ్లై చేసిన ప్రతిసారి ఏదో ఒక పిచ్చి పని చేస్తారు. మిమ్మల్ని ఎవరు లోపల రానిచ్చారు? దిస్ ఏరియాస్ ఫర్ పైలట్స్ ఓన్లీ. మరి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? హలో సార్. అరే బచ్చాస్, నా మీదే సెటర్లా? ఒక్కసారి నేను కాక్పిట్లోకి ఎంటర్ అయ్యానంటే సెటర్లు వేసి మీరే సెల్యూట్ చేస్తారు. క్యా బాత్ హై సార్. సాలే, మిమ్మల్ని వదిలించుకుని గ్వాలియర్ వస్తే మీరు ఇక్కడ కూడా తగలెట్టారా? మీరే మా గ్యాంగ్ లీడర్ సార్. మా లీడర్ ఎక్కడ ఉంటే మేము ముగ్గురం అక్కడే. ముగ్గురా? మూడోడెవడు? ఇంకెవరు సార్? యష్. పాపం పొద్దున్న 4 గంటల నుంచి షార్టీస్లోనే ఉన్నాడు. అదిగో సార్, అప్రోచ్లోకి వస్తున్నాడు. అప్రోచ్ ఇక్కడ ఉండి అడ్డెళ్తున్నాడు ఏంటి? Anvil, you're clear to land. Control, this is Anvil. Hydraulic failure. I've lost control of the aircraft. Emergency services on the way. వెనక్కి వెళ్ళండి, అందరూ వెనక్కి వెళ్ళండి. ఎవ్రీబడి మూవ్, ఎవ్రీబడి మూవ్ బ్యాక్, మూవ్. Control, I repeat, this is Anvil. Hydraulics have been failed. I've lost control of the aircraft. ఏ కమాండర్ మాత్రే. వాట్? కాలేదుగా? I'm good. ఎక్కడైనా పెయిన్ ఉందా? Can you move your hands? Yeah, I can. What? ఇప్పుడేం చెప్తా, ఏం జరిగిందో? Hydraulic failure. Just before landing, I tried to control, but I couldn't. ఏంటి? చార్లీ, నువ్వు అమ్మాయిలే కాదు, ప్లేన్ కూడా హ్యాండిల్ చేయలేవు. Thanks for saving my life, sir. స్కోర్ గుర్తుపెట్టుకో,
Arjun 1, Yash 0. త్వరలో నేను లెవెల్ చేస్తాను సార్. అయినా ఇలాంటి అవకాశాలు ఇవ్వడంలో మీరు స్పెషలిస్ట్ కదా. Yeah. హాయ్ Sister. ఇన్ లా. ఇప్పుడు సెట్ అయిపోతులే. We'll go to the hospital, sir. యూ మస్ట్ బి హార్ట్ స్పెషలిస్ట్. మీకేం కాలేదు కదా? ఇట్స్ ఓకే, ఏం కాలేదు. సార్ ఏఓసి గారు పిలుస్తున్నారు. పిలిచాడా? సార్ ఇగో ఐ జాయిన్. పదా. వింగ్ కమాండర్ అర్జున్ దేవ్. ఈ ఎయిర్ బేస్లో ఇదే నా మొదటి రోజే 4 పైలట్స్ని పోగొట్టుకునేవాడిని. ఇట్స్ నాట్ ద వెల్కమ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. సారీ ఫర్ ద ట్రబుల్ సార్. అయ్యో, ఇంతవరకు ఎవ్వరి ఫైల్లో కూడా ఇన్ని రెడ్ ఫ్లాగ్స్ చూడలేదు నేను. నిన్ను ఇంకా ఎలా ఫ్లై చేయనిస్తున్నారు? I'm still not flying, sir. I'm recovering. రికవరింగ్ ఫ్రమ్ వాట్? Project Vajra. Sir. So, you're the legend who survived, right? Project Vajra, నీ ఐడియానా? Sir, నాది నా co-pilot ది. గ్రేట్ యా, గ్రేట్. వినడానికి బాగానే ఉంది. భూమికి క్లోజ్గా రెడార్స్కి మిసైల్స్కి దొరకకుండా ఫ్లై చేయడం అనే ఐడియా. Sir. ఇట్స్ ద డమెస్ట్ ఐడియా ఐవ్ ఎవర్ హర్డ్. 50 meters హైట్లో ఫ్లై చేస్తే యాక్సిడెంట్ కాకుండా ఇంకేమవుతుంది? సార్ నేను అప్పుడు 20 minutes ఫ్లై చేస్తున్నాను. ఇంకా నువ్వు ఇలా నా ముందు నిలబడి ఉండడం ఇట్స్ అ మిరకల్. I've survived much worse, sir. బట్ యువర్ కో పైలట్ కబీర్ డిడ్ నాట్. నేను ఇన్సబార్డినేషన్ అస్సలు సహించను. నీ ఇవాల్యుయేషన్ టెస్ట్ క్లియర్ చేసి కాంబాట్లో మళ్ళీ జాయిన్ అయిపో. అండ్ అర్జున్, ఇన్నఫ్ ఆఫ్ యువర్ సూసైడల్ మిషన్స్. డిస్మిస్డ్. సార్. Assalamualaikum khala. वालेकुम सलाम बेटी. అన్నీ నువ్వే అమ్మకు కారణం నా జన్మకు కళకళ కను పాపవే నా కళలకు లలలలా. మమ్మల్ని క్షమించండి, తప్పైపోయింది. చిన్నపిల్ల పదమ్మా. ఇజుసున కపూర్. ఒక క్యారెట్ ఎఫెక్టివ్ ఫైటర్ పైలట్ అవ్వడానికి 5 ఏళ్ళు పడుతుంది. అదే క్యారెట్ ని ఫినిష్ చేయడానికి ఒక మిసైల్ కి పట్టే టైం 5 సెకండ్లు మాత్రమే. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ప్రైమరీ వెపన్స్ వాళ్ళ లాంగ్ రేంజ్ మిసైల్స్. ఈ మిసైల్స్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇవి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టార్గెట్ ని మిస్ అవ్వలేదు. పాకిస్తాన్ ఎదుర్కొనే మిషన్స్ లో మీరు ఫేస్ చేసే బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇవే. ఒకవేళ ఈ మిసైల్స్ మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీరేం చేస్తారు? ఎనీబడీ? సార్, ఒకవేళ మిసైల్ని దగ్గర వరకు రానిచ్చి ఆ తర్వాత వెంటనే డాట్ చేస్తే? మీకు ఇలాంటి బ్రిలియంట్ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి? సార్, సినిమాల్లో చూపిస్తారు కదా, లాస్ట్ మూమెంట్లో టర్న్ చేయగానే మిసైల్. వావ్, బ్రిలియంట్. మన ఎయిర్ ఫోర్స్ కి మీలాంటి సూపర్ హీరోసే కావాలి. నువ్వు మాక్ 1 స్పీడ్ లో ట్రావెల్ చేస్తే మిసైల్ మాక్ 4 స్పీడ్ లో వెళ్తుంది. 4 times your స్పీడ్. టర్న్ చేసేటప్పుడు మిసైల్ 50 Gs వరకు లోడ్ తీసుకుంటుంది, కానీ పైలట్స్ 9 Gs మాత్రమే తీసుకోగలరు. హ్యూమన్ బాడీకి లిమిట్స్ ఉంటాయి, కానీ మిసైల్స్ కి లిమిట్స్ ఉండవు. నువ్వు ఆకాశంలో ఎక్కడున్నా సరే ఇట్ విల్ ఫైండ్ యూ అండ్ ఇట్ విల్ షూట్ యూ డౌన్. మనం జస్ట్ వాటిని అవుట్ స్మార్ట్ చేయొచ్చు యూజింగ్ ఫ్లేర్స్ అండ్ షాఫ్ట్స్. సార్, ఒకవేళ మనం ఓపెన్ స్కేల్లో లేకపోతే? పానిమి అంటే మనం ఓపెన్ స్కేల్లో లేకుండా వాట్ ఇఫ్ వి ఫ్లై ఎట్ లో ఆల్టిట్యూడ్? మోడర్న్ రేడార్స్ 50 meters ఆల్టిట్యూడ్ వరకు ప్లేన్ డిటెక్ట్ చేయగలవు. సార్, అంతకన్నా తక్కువ 20 meters వరకు వెళ్తే
ఆ క్లటర్లో ఏ రేడార్ ఏ మిసైల్ మనల్ని ట్రేస్ చేయలేవు కదా. ఇట్స్ నాట్ పాసిబుల్. మేము ఇంతకు ముందే ట్రై చేసాం, కానీ ఆ రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ డెకరేటెడ్ పైలట్స్ అండ్ వీ ఆల్మోస్ట్ లాస్ట్ అనదర్ వన్. How was your flight, ma'am? ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి. ఐమ్ గ్లాడ్ టు సీ యూ ఇన్ వన్ పీస్. చిన్న క్రాష్, మ్యామ్. చిన్న క్రాషా? మ్యామ్, ఎయిర్ వారియర్స్ లైఫ్ ఇలాంటివి చాలా కామన్. రోజు రిస్కులు చేస్తూనే ఉంటాం. అందుకేనా గాల్లో కాకుండా నేల మీద ఉన్నారు పేపర్ వర్క్ చేసుకుంటూ? హలో, పేపర్ వర్క్ రోజులు పోయాయి. రేపేనా మిషన్ అండ్ ఐల్ గెట్ మై వింగ్స్ బ్యాక్. షా, నీ అసెస్మెంట్ ఎవరు చేస్తున్నారో నీకు తెలుసా? ఎవడైతే నాకేంటి, నా ముందే నిలబడి నన్ను ఎదిరించే వాళ్ళు నేల మీదే కాదు గాల్లో కొల్లేరు. అలాగా? అయితే ఇదే మాట నీ అసెస్మెంట్ ఫైల్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఆపే. ఇఫ్ యూ వాంట్ యువర్ వింగ్స్ బ్యాక్, ఇకనైనా ఇలాంటి పనులు మానే. I'm 78% sure that was not for me. Now I'm 100% sure. నా రూమ్లోకి రావడానికి నీకెంత ధైర్యం? నేను యూనిఫామ్లో చూస్తుంటే ఎలా కంట్రోల్ చేసుకుంటాను చెప్పు? వెల్కమ్ హోమ్. కన్ఫర్మ్ జాయ్. చెప్పు. అదేం లేదు, మెస్లో గ్లాస్ పగిలింది, అది తీస్తే కట్ అయింది. నీకు ఫ్లయింగ్ వచ్చినంత ఈజీగా అబద్ధాలు ఆడటం రాదు. నువ్వు ఈ అడ్వెంచర్స్ చేయడం ఇంకెప్పటికి ఆపుతావు అర్జున్? నీకు అసలు భయమేదా? భయం ఎందుకు? రేడార్లో నువ్వున్నంత వరకు నాకేమవుతుంది, కానీ ఒక్కసారి మాత్రం భయం వేసింది. అదే మీ హిట్లర్ చెప్పా పెట్టుకుని ఇంటికి వచ్చాడు అప్పుడు. ఏయ్, మా నాన్నని హిట్లర్ అంటావా? ఆయన నీకు మామగారు తెలుసా? తెలుసు.
నిజం చెప్పనా, ఆ రోజు నిన్న షర్ట్లో చూసుంటే మీ బాబుకి బీపీ రాకెట్లో పైకి వెళ్ళేది. కోర్ట్ మార్షల్ చేసి నిన్ను చిత్త కొట్టించేవాడు. రుద్ర, go! వాహ్, ఇదేం టార్చర్ రా బాబు. ఈ రోజుల్లో కూడా గజల్స్ ఏంటి? ఆ అంకుల్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ప్యార్ కి రాహ్ మే చల్నే. వెళ్ళని, రేపు వ్యాలంటైన్స్ డే కదా, ఇంకెన్నాళ్ళని బ్యాచులర్ ఉంటాడు పాపం. One martini, please. Shaken and stirred. It's shaken, not stirred. Exactly. One for the lady, please. Squadron leader Yash Sharma. Tanya Sharma. Oh, Sharma. Wow. You said you're a pilot, right? Fighter pilot, actually. Wow, that's fascinating. కావాలంటే I can take you for a ride. No way, that'll be fun. Of course it'll be. 35,000 అడుగుల ఎత్తు నుంచి కిందకి చూస్తే ఆ వ్యూ అద్భుతంగా ఉంటుంది. స్క్వాడ్రన్ లీడర్. प्यार की राह में चलना सी. Just coming. प्यार की राह में. See you in the sky, Squadron Leader Yash Sharma. इश्क की चाह में जलना. ఎవరికి చెప్పకండి. రేపు బేస్కి ఇదే బ్రేకింగ్ న్యూస్. Welcome, sir. Welcome. Thank you for the lovely evening. My pleasure, sir. Hello, sir. Arjun, my boy, good to see you. How are you, sir? Good. By the way, meet your new AOC, Air Commodore Mayank Matre. We already met, sir. ఇతని ఫైల్ కూడా నేను చాలా డీటెయిల్గా చదివాను. నా కెరీర్లో ఇలాంటి టాలెంట్ని నేను ఎక్కడా చూడలేదు. వన్ ఆఫ్ మై బెస్ట్ స్టూడెంట్స్. సో ఆ విషయం పక్కన పెడితే హీ వాజ్ పెయిన్ ఇన్ ది యాస్. కానీ ఈరోజు వీడిని చూస్తే ఐ కాంట్ బి ప్రౌడ్ ఇనఫ్. నిజం చెప్పారు సార్. హిజ్ అ పెయిన్ ఇన్ ది యాస్. సార్ ఇదంతా వదిలేయండి, మీరేంటి ఇక్కడ? ఏ రాకూడదా? ఇండియాని సెల్ఫ్ రిలయంట్గా తీసుకెళ్లే దిశలో రేపటి మిషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ నీ మీదే ఉంది. సో తను చేస్తాడు సార్. అతనికి ఒక స్పెషాలిటీ ఉంది, మంటల్లోకి దూకడం. కాలిపోతున్న ఎయిర్ క్రాఫ్ట్ లో దూకి యష్ని కాపాడిన వాడికి. బై ద వే, దట్ ఎయిర్ క్రాఫ్ట్ కుడ్ హావ్ బ్లడీ ఎక్స్ప్లోడెడ్ అండ్ కిల్డ్ ఎవ్రీవన్. అలాంటి వాడికి ఈ మిషన్ ఒక లెక్కే కాదు. రైట్ అర్జున్? రైట్? రైట్ సార్. పార్టీ చాలా బాగా జరిగింది కదా? నీ చేయి గ్లాస్ తగిలి కట్టయిందా? హే, ఐమ్ సారీ ఐ లైడ్. నువ్వు ఇలాంటివి చేయవనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి చేస్తావు. యు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్. అరే బాబా, దిస్ టైమ్ ఇట్ వాస్ డిఫరెంట్. ఏంటి డిఫరెంట్? ఎమర్జెన్సీ టీం ఉంది కదా. అంత పెద్ద యాక్సిడెంట్ అయింది నీకు అర్జున్. ఇప్పటికైనా ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడం నేర్చుకో. కానీ అది కుదరదు. నువ్వు మంటలోకి దూకకపోతే పనులు జరగవు కదా. అంటే యశ్ వస్తుండే పక్కన నిలబడి తమాషా చూడాలా? నేను ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయింది నా నవల ప్రమాదాలు ఉంటే చూస్తూ ఉండడానికా? I know you're hurt. I'm sorry ఈ విషయం నీ దగ్గర దాచాను. కానీ నా ఇంటెన్షన్ తప్పు కాదు. నీ ఇంటెన్షన్స్ ఎప్పుడూ మంచిగానే ఉంటాయి అర్జున్. కానీ నిజం చెప్పనా, నీ మంచితనమే నన్ను ఎప్పుడూ భయపెడుతూ ఉంటుంది.
సెన్సార్ రీడింగ్స్ తప్పుగా ఉన్నాయి. రుద్ర, కాషన్ ఇస్ అడ్వైస్డ్. We can handle it, Eva. 30 meters. Shit! రుద్ర! అవునా మ్యామ్, నేను చెక్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఐ స్వేర్. నాట్ నౌ ధ్రువ్. మ్యామ్, కబీర్ సార్ అండ్ అర్జున్ సార్ కూడా మనోహర్ని చెక్ చేశారు. అంతా కరెక్ట్ గానే కబీర్ ఇస్ పనిచేసింది. డెడ్ ధ్రువ్. అర్జున్ చావ్ బతుకులో ఉన్నాడు. నాట్ రైట్ నౌ. ఇవి తీసుకోండి. ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఇందులోనే మాట్లాడుకుందాం. ఎలాంటి తప్పు జరగకూడదు. ఠీకే, ఖుదాఫీజ్. ఇది నీ ఫ్లైట్ ప్లాన్. బీ సేఫ్ అప్ దేర్. రేడార్లో నువ్వు ఉంటే నాకేమవుతుంది? Rudra formation, clear for takeoff. Winds are currently 280 degrees at 10 knots. Roger. Control. Rudra formation. Lined up on runway 6 left. Ready for takeoff. Time of commencement of test 700 hours. నీ టార్గెట్ కాశ్మీర్లో ఉంది. బేరింగ్ కోఆర్డినేట్స్ 3630-7241 at 12,000 feet. అక్కడ వెదర్ క్రిటికల్ గా ఉంది, సో ఎక్స్పెక్ట్ లో విజిబిలిటీ. నావిగేషన్ సిస్టమ్స్ యూజ్ చేస్తూ మౌంటైన్స్ మధ్యలోంచి ఫ్లై చేసి టార్గెట్ ని డిస్ట్రాయ్ చేయాలి. యు ఆర్ క్లియర్ టు ఎంగేజ్ అండ్ వెరిఫై ఆల్ వెపన్ సిస్టమ్స్. Copy that. Code accepted. Weapons online. Navigation system online. Stay low and maintain speed 900. వెదర్ మనం అనుకున్నంత ఇబ్బందిగా అయితే లేదు. ఇవా
We have a situation. మా ముందు హెవీ క్లౌడ్స్ ఉన్నాయి. What's the visibility? No clear line of sight. Flight visibility 0. I repeat, 0. This test is not advisable in zero visibility. We can abort the mission. భాయ్ మిషన్ చాలా డేంజరస్. మౌంటైన్స్ కి హిట్ అయ్యి క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. We have to abort this mission now. You can abort this mission, Rudra. ఈ టెస్ట్ తర్వాత ఉంటుంది. ఈ వెపన్ సిస్టమ్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ కోసమే కదా తయారు చేసింది. ఒకవేళ అవి ఫెయిల్ అయితే you'll be flying blind. టెస్ట్ పైలట్స్ మన ఇంజనీర్స్ నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? ఎవరో ఒకరు టెస్ట్ అయితే చేయాలి కదా. I'll fly with the instruments. This is what we're trained for. ఏం జరిగినా సరే చూసుకుందాం. Eva, mission critical. We are executing it. Copy that. Climbing above the clouds now. Time over target 2 minutes. I've lost visual on you. No shit. Rudra, what's your position? 2 clicks from target. Arming weapons. Shit! Firing! Yes! I repeat, mission complete. Rudra, return to base immediately. It's been a while. ఈ వ్యూని చాలా మిస్ అయ్యాను. బషీర్ బషీర్ కమిన్ బషీర్ 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 కమిన్. ఎక్కడ చచ్చాడు ఏంటో. అహద్, బషీర్ ఎక్కడ? నాకు తెలీదు. తనతో మాట్లాడడం కుదరట్లేదు. సార్, ఎందుకు కాల్ చేశావు? ఏదైనా ప్రాబ్లమా? ఇప్పటి వరకు లేదు, కానీ వచ్చేలా ఉంది. గాల్లో కొన్ని రాబందులు తిరుగుతున్నాయి. నెహ్రూని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చి ఉండొచ్చు.
ఎస్ సార్. ఓకే సార్. Shahin 1, come in. Shahin 1, respond. Go ahead, tower. Mission update. Bogus lock check. Bearing coordinates 3407, 7381 at altitude 12,000 feet. Yeah, I can see them. Lock and hold for orders. Roger. Follow my lead. Roger that. Turning right in 3, 2, 1. Control, I'm locked. I'm locked. ఎవరో నన్ను కూడా లాక్ చేశారు. ఈ లాక్ ఎక్కడి నుంచి వస్తుందో ఫైండ్ అవుట్ చేయి. క్విక్. ఎస్ మ్యామ్. రుద్ర, ఎల్ఓసికి అవతల వైపున 2 F-16s కనిపిస్తున్నాయి. బేరింగ్ కోఆర్డినేట్స్ 3442 7316. అవే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాయి. మ్యామ్, F-16s హెడింగ్ చేంజ్ చేసుకుని బార్డర్ వైపు వస్తున్నాయి. ఇది ఒక అటాక్ ఫార్మేషన్. You have engaged an IF personnel over Indian airspace. Turn away or you will be fired upon. I repeat, Pakistan తిరిగి వెళ్ళిపోండి, లేదంటే we will open fire. Marasinga 1 line check करो. Marasinga 1 lock license. This is your last warning. Turn away or we will open fire. Rudra, come in. Rudra, are you there? Rudra? కింద పెద్ద బ్లాస్ట్ జరిగింది. We under attack. I repeat, we are under attack. There's a blast on the ground. Possible aerial bombing at coordinates 33377422. స్టాండ్ బై రుద్ర. నాకు బ్లాస్ట్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలి. గెట్ ఆన్ ఇట్ నౌ. ఓకే మ్యామ్. మ్యామ్, రీడాలో ఎలాంటి బాంబ్స్ ఫైర్ అయినట్టు కనిపించట్లేదు. బ్లాస్ట్ సైట్ నుంచి డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ బ్యాండిట్స్ డిస్టెన్స్ 150 కిలోమీటర్స్ మ్యామ్. అసలు ఇది ఏరియల్ అటాక్ ఎలా అవుతుంది? Eva, please confirm. Last లో ఈ ఫైటర్స్ ఇన్వాల్వ్ అయ్యాయా లేదా? స్టాండ్ బై. మ్యామ్, ఈ బ్యాండిట్స్ నాపకపోతే మన పైలట్స్ ఇద్దరిని షూట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఫైర్ చేస్తే తర్వాత వాళ్ళు బ్లాస్ట్ లో ఇన్వాల్వ్ అవ్వలేదని మనకి తెలిస్తే అది వార్ కి దారితీస్తుంది. Eva, I'm still locked. I need permission to engage. రుద్ర, స్టాండ్ బై. కాపీ సార్. మ్యామ్, ఆ బ్లాస్ట్ ఒక మిలిటరీ కాన్వే పైన చేసిన అటాక్. అథారిటీస్ మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నాయి, బట్ నథింగ్ కన్ఫర్మ్డ్ యెట్. రుద్ర, ఫైర్ చేయొద్దు. We're not under attack. What? I repeat, we are not under attack. We are, damn it. I can see it. నా కళ్ళ ముందే జరుగుతుంది అంతా. There is no sign, Rudra. I'm not authorizing it. వెనక్కి వెళ్ళి బ్లాస్ట్ సైట్ ని సెక్యూర్ చేయి. Screw it. That's a negative. I'm engaging the enemy. మ్యామ్, రుద్ర మిసైల్స్ ని ఆర్మ్ చేశాడు. రుద్ర, నువ్వు ఒక డైరెక్ట్ ఆర్డర్ ని వైలేట్ చేస్తున్నావు. Do not fire. I repeat, do not fire.
not fire. I repeat, do not fire. Stand down, Rudra. Rudra, you're not authorized to engage. You're in violation of our direct order. Stand down. I repeat, stand down. Rudra, stand down! Turn around and secure the blast area. పాకిస్తాన్ చేసిన పనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని నేను ఈ దేశ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. హిందూస్థాన్ మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తోంది. వాళ్ళు మా పైన ఏదైనా చర్యలకు సిద్ధపడితే పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తుందనే అనుమానమే వద్దు. పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తుంది. తర్వాత విషయం ఎంతవరకు వెళ్ళినా బాధ్యత వాళ్లపైనే ఉంటుంది. ఇది జస్ట్ ఒక స్టాండ్ అలోన్ అటాక్ కాదు. వాళ్ళు ఇంకా ఎన్ని అటాక్స్ ప్లాన్ చేశారో మనకి తెలీదు. ఒకవేళ వాళ్ళు కశ్మీర్లోకి చొరబడితే వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఇంపాసిబుల్. జనాబ్, మనకు లభించిన ఈ గెలుపుతో సరిపెట్టుకుందాం. ఒకవేళ వాళ్ళకు మన టార్గెట్ ఏంటో తెలిసిపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం. అసలు వాళ్ళ టార్గెట్ ఏంటి సార్? నెహ్రూ. నెహ్రూ ఇట్స్ కోడ్. అది ఏదైనా ఉండొచ్చు. పిఎం, సిఎం, బిల్డింగ్, బ్రిడ్జ్, సిటీ, స్టేడియం. వాళ్ళకి మన ప్లాన్ తెలిసేలోపు హిందూస్థాన్ని సర్వనాశనం చేస్తాం. ఇది వెనక్కి తగ్గే సమయం కాదు, ఎదురు తిరిగి పోరాడే సమయం. మీరందరూ ఒక వైబుల్ ప్లాన్ తయారు చేయండి. మనకు వేరే దారి దొరకనంత వరకు పాకిస్తాన్ మీద ప్రెషర్ పెడుతూ ఉండండి. భవల్పూర్లో ఒక ప్లేన్కు బదులు 10 పంపించండి. బోర్డర్ అంతా పటిష్టంగా ఉండాలంటే వాళ్ళకి దాన్ని దాటి ఆలోచన కూడా రాకూడదు. సో వింగ్ కమాండర్ రహ్నాగల్, వుడ్ యూ ప్లీజ్ ఎలాబరేట్ నా పైలట్స్ ఇద్దరు పాకిస్తాన్ మీదకి ఎందుకు అటాక్ చేయడానికి వెళ్ళారు? సార్, మా ఆర్డర్స్ క్లియర్గా ఉన్నాయి. రుద్రని పాకిస్తాన్ ఫైటర్స్ మీద అటాక్ చేయడానికి నేను పర్మిషన్ ఇవ్వలేదు. కానీ అతను అన్నీ తెలిసి కూడా ఆర్డర్స్ని డిజోబే చేశాడు. కానీ అక్కడ ఎనిమీ ఫైటర్స్ కూడా ఉన్నాయి కదా. సార్, మేము ఎనిమీ ఫైటర్స్ డిస్టెన్స్ని వాళ్ళ స్పీడ్ని మెజర్ చేశాము. బ్లాస్ట్ సైట్ కానీ మన పైలట్స్ కానీ రెండు వాళ్ళ కిల్ రేంజ్లో లేవు. వాళ్ళ నుంచి మనకు థ్రెట్ లేదు. వాళ్ళు మనకి థ్రెట్ కానప్పుడు then why the hell did you engage? విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, మనల్ని మనం సమర్థించుకోవడానికి ఎన్నైనా చెప్తాం. కానీ మీకు తెలుసు అదో కోఆర్డినేటెడ్ అటాక్ అని. అవును, వాళ్ళు బాంబ్స్ వేయలేదు, కానీ కింద ఉన్న టెర్రరిస్ట్ కోసం రూట్ క్లియర్ చేశారు కదా. సార్, అయినా చూసే వాళ్ళకి నా పద్ధతి ర్యాష్గా ఉండొచ్చు, కానీ అది అవసరం. అదే మీరు నా ప్లేస్ నుండి ఏం చేసి ఉండేవారు? సార్, అకాడమీలో మీరే నేర్పించారు కదా, మనలో ఒక్కడి ప్రమాదంలో ఉన్నా మన ప్రాణాలను అడుపెట్టి వాడిని కాపాడాలని. అలాంటి టెర్రరిస్ట్ 100 కిలోల ఆడిక్స్ తీసుకొచ్చి మన 40 మంది జవాన్లు చంపేస్తే మనం ఏం చేయలేమా సార్? వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలుసు, వాళ్ళు అంత శక్తి కూడా మనకు ఉందని మనకు తెలుసు. ఆ శక్తి ప్రాణాలు తీయడానికి కాదు, కాపాడడానికి. అర్జున్, ఎక్కడ కాపాడాను సార్? వాళ్ళ ప్రాణాల కోసం పోరాడడానికి మన జవాన్లకు అవకాశం లేదు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవకాశం మనకు వచ్చింది, కానీ మీరు మా చేతులు కట్టిపడేశారు. ఇలా ప్రతీకారం తీర్చుకుంటూ పోతే దేశాలుండవు, బార్డర్స్ మాత్రమే ఉంటాయి. నా రక్తం కూడా మరుగుతోంది అర్జున్. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇక్కడ ఆవేశంతో పాటు ఆలోచన కూడా అవసరం.
ఐ హ్యాడ్ ఎనఫ్. నీ స్క్వాడ్రన్ నీ మీద ఎంక్వైరీ వేసింది. సార్ ఎంక్వైరీ దేనికి? నువ్వు డైరెక్ట్ ఆర్డర్స్ని డిఫై చేసి పీస్ టైంలో వేరే కంట్రీ మీద అటాక్ చేయడానికి ట్రై చేసినందుకు. నువ్వు వెంటనే ఢిల్లీ వెళ్ళి నీ స్క్వాడ్రన్కి జస్టిఫికేషన్ ఇవ్వు. నీ మీద ఏ యాక్షన్ తీసుకోవాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. యు ఆర్ డిస్మిస్డ్. ఈ రోజు ఎవరికో మూడినట్టుంది. ఇంకెవరికి? నీకే. ఆయన నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ప్రాజెక్ట్ వజ్రకు సంబంధించి సెన్సర్స్ రిమూవ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి, అందుకే వచ్చాను. బట్ మీరు ఇంకా ఫైల్కి రిప్లై ఇవ్వలేదుగా. రిప్లయా? దేనికి? సార్ నేను పంపించిన ఫైల్కి సార్. నువ్వెప్పుడు పంపావు? సార్ యాక్సిడెంట్ తర్వాత ఎంక్వైరీ చేశాం. ప్లేన్ క్రాష్ అవడానికి కారణం సెన్సర్స్ కాదు, జెట్ స్టెబిలైజర్ ఏమో అని అనిపించింది. దానికి సంబంధించిన ఫైండింగ్సే ఆ ఫైల్లో ఉన్నాయి. ఆ ఫైల్ నేను ఆహ్నా మ్యామ్ చేతికిచ్చి మీకు ఇమ్మని చెప్పానే. అంటే మీరు రిప్లై ఇవ్వకపోతే మీకు దాని గురించి మాట్లాడే ఇష్టం లేదేమో అని నేను కూడా వదిలేశాను సార్. ఆ ఫైల్ ఏముంది? రండి చూపిస్తాను. సార్ మీరు అప్పుడు లో ఫ్లయింగ్ చేయడానికి ట్రై చేసినప్పుడు సెన్సర్ మిమ్మల్ని క్రాష్ అవ్వకుండా పైకి పుష్ చేసింది, కానీ మిమ్మల్ని అదే టైంకి జెట్ స్టెబిలైజర్స్ పైకి వెళ్లకుండా ఆపాయి. సో మనం స్టెబిలైజర్ కనుక ఆఫ్ చేస్తే లో ఫ్లయింగ్ ఇస్ పాసిబుల్ సార్. ఐషో సార్ 100%, 50% షూర్ సార్. ఈ రిపోర్ట్ నాకు పంపించగలవా? పంపిస్తాను సార్, కానీ ఆ రోజు మేడం మీకు ఎందుకో ఇవ్వలేదు. సార్ డైరెక్ట్గా నా దగ్గర తీసుకురా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, బట్ డిలే ఇట్. ఈ సెన్సర్స్ని టెస్ట్ చేయడానికి మనకు ఇంకొక ఛాన్స్ కావాలి. సో బీ ఆన్ ఇట్. This is Sector Director Anna Gill. Yeah, okay. I'll be ready in half an hour. నీకో విషయం చెప్పాలి. చెప్పేది వింటున్నావా అర్జున్? నీతోనే మాట్లాడేది. చెప్పు. 1 month ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఉంది. I'm leaving for the headquarters. Wheels up in 1 hour. Arjun, I understand నువ్వు కోపంగా ఉన్నావు, but please don't hate me for doing my job. Then why do you hate me for doing my job? Arjun, I swear I don't, yeah. Why will I? Please, నా వైపు నుంచి కూడా ఆలోచించు. ప్రతి పైలట్ ని సేఫ్ గా ఉంచడం నా రెస్పాన్సిబిలిటీ, ఇంక్లూడింగ్ యూ. ప్రతిసారి నీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? అసలు నా హస్బెండ్ ఇంటికి వస్తాడా రా? నువ్వు చేస్తున్న పని నా ప్రాబ్లం కాదు అర్జున్. ప్రాబ్లం అంతా ఏం జరిగినా చూసుకుందాంలే అనే యాటిట్యూడ్, రెక్లెస్నెస్, పైగా నువ్వు చెప్పే అబద్ధాలు. అబద్ధాలా? అబద్ధాన్ని ఒకరిని చెప్తాను కదా. అంటే ధ్రువ్ కలిసాడు, ఫైల్ గురించి చెప్పాడు. అయితే ఏంటి అర్జున్? అహానా, నాట్ డన్ టాకింగ్. కొత్తగా ఏముంది ఆ ఫైల్లో? ఒక డిజైన్ వర్కౌట్ అవ్వచ్చు, ఒకటి కాకపోవచ్చు. ఎవరో ఒకరైతే టెస్ట్ చేయాలి కదా. ఎవరు చేస్తారు? నేను చేస్తాను. ఇఫ్ వి క్రాక్ దిస్, ఎంతమంది పైలట్స్ ప్రాణాలు కాపాడొచ్చు ఎప్పుడైనా ఆలోచించావా? ఎయిర్ ఫోర్స్ కి ప్రాజెక్ట్ వచ్చి ఈ రోజు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే, ఒకవేళ అవ్వకపోతే, అవ్వకపోతే ఇదిగో తీసుకో. ఇప్పుడు హ్యాపీనా? ఇక నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో. అహానా లిసన్. వాట్ లిసన్? నువ్వు టేక్ ఆఫ్ అయి తిరిగి రాని ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉండలేను. అరే నేను తిరిగి రాని నీకు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకా? కబీర్ తిరిగి వచ్చాడా? ఇది ఇలానే కంటిన్యూ అయితే దిస్ విల్ బి ది ఎండ్ ఆఫ్ us. ఏంటా తొందర? నువ్వు అడిగెళ్తున్నావు? ఇంకెక్కడికి మిమ్మల్ని నమ్మకం నాకు తప్పుతుందా? మన చీఫ్ రోజు రోజుకి మరీ మొండిగట్టంలా తయారవుతున్నాడు. నీకే అన్యాయం చేశాడు? అరే లాస్ట్ మూమెంట్ లో నా వింగ్ మ్యాన్ ని చేంజ్ చేశాడు. ఎవడో హ్యామర్ అంట. కాల్ సైన్ లోనే ఉంది పెద్ద సుత్తిగాడని. మీతోనే చేస్తుంటే మళ్ళీ వాడొకడు.
ఐఎమ్ సారీ, నేను మీకు విషయం అయితే చెప్పి తీరాలి సార్. ఈ మధ్య మీ బిహేవియర్ అస్సలు బాగోట్లేదు. మీకైనా అర్థమవుతుందా? నన్ను చూడండి, నా లైఫ్ ఫిలాసఫీ చాలా సింపుల్. చిల్ అవ్వాలి, చెప్పిన పని మాత్రమే చెయ్యాలి. పెళ్లి చేసుకుని తొందరగా 2-3 హనీమూన్లకి వెళ్ళాలి. అంతేకాని హీరోలా ఫీల్ అయ్యి కామకాజీ ప్లేన్ బతుకు మనకు అవసరమా చెప్పండి? ఆ హ్యామర్ గాడిని నువ్వు కలిసా? ఆల్రెడీ చెప్పాక సార్, సుత్తిగాడని. ఇంకా కలవడం దేనికి? సో we have to rendezvous at కాఫీ, గ్రీన్ టీ. Delhi at 2300 hours. I'll be a team lead and you'll be my wingman. I'll be whatever you want me to be. మీకేమైనా గిటార్ సౌండ్ వినిపిస్తుందా? మన చీఫే వాయిస్తున్నాడు. మన చీఫ్ ఎంతైనా సూపర్ సార్. గెట్ మీ దోస్ వింగ్స్. యు గాట్ ఇట్. Bandit in front, engaging now. Sir, vector 20 degrees. There are more bogies incoming. 4 రోజులైంది వీళ్ళు జస్ట్ రొటీన్ ఫ్లయింగే చేస్తున్నారు. Hero Squadron 7 కూడా జాయిన్ అయింది. స్క్వాడ్రన్ 7 వాళ్ళు ఢిల్లీలో కదా ఉండాలి. కాశ్మీర్లో ఏం చేస్తున్నారు? Let's do this. అసలు వీళ్ళేం చేస్తున్నారు? కంట్రోల్ టు రుద్ర, కమ్ ఇన్. పాకిస్తాన్కి చాలా దగ్గరలో ఉన్నారు. వార్న్ చేయి. Control to Rudra, you're very close to the hostile territory. Your vector is 270. Turn around immediately. Control to Rudra, hostile territory ahead. Turn back immediately. Control to Rudra, hostile. జస్బేర్, ఏదైతే అది జరగని. పిఎం కూడా ఆప్షన్స్ అడుగుతున్నారు. ఒక ఐడియా ఉంది సార్, కాకపోతే అది మీకు నచ్చకపోవచ్చు. 26 ఫిబ్రవరి at 300 hours పాకిస్తాన్లో దాగి ఉన్న జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అతిపెద్ద ఏరియల్ స్ట్రైక్ జరగబోతోంది. ఈ స్ట్రైక్ చేసే రెస్పాన్సిబిలిటీ మనకు అప్పగించారు. మన సోర్సెస్ ప్రకారం షేక్ ధారాలో 400 నుంచి 500 దాకా జైషే మహమ్మద్ మిలిటెంట్స్ ఉన్నారని కన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇండియాలో సిరీస్ ఆఫ్ అటాక్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మన పని వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం. కానీ అదంత ఈజీ టాస్క్ కాదు. బట్ దిస్ హ్యాస్ టు బి ఏ క్లీన్ ఆపరేషన్. సార్, ఇంత ప్రిపరేషన్ చేయాలంటే మనకు 1000 మంది కావాల్సి ఉంటుంది. అండ్ బై ఛాన్స్ ఈ విషయం బయటకు లీక్ అయితే పాకిస్తాన్ మన పైలట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పాకిస్తాన్ మన ప్రతి యాక్టివిటీని కీన్గా అబ్జర్వ్ చేస్తోంది. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి. పాకిస్తాన్ వాళ్ళ డిఫెన్స్ అండ్ అసెట్స్ని షేక్ దారా నుంచి మూవ్ చేసేలా భవల్పూర్ దగ్గరలో పెద్ద డిస్ట్రాక్షన్ ప్లాన్ చేయాలి. భవల్పూర్లో ఒక ప్లేన్ కు బదులు 10 పంపించండి. And that's when we will strike. మన ఫైటర్స్ పాకిస్తాన్ కన్నుకప్పి గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి టేక్ ఆఫ్ అవుతాయి. ఢిల్లీ రూట్లో కాశ్మీర్ రీచ్ అవుతాం. అక్కడ నుంచి రేడార్స్ కంట పడకుండా జేలం వ్యాలీ నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతాం. తర్వాత అక్కడ దాగున్న టెర్రరిస్ట్ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేస్తాం. ఇది అనుకున్నంత ఈజీ కాదు. అందుకే ఈ పని మనకప్పు చెప్పారు. పాకిస్తాన్ వాళ్ళ ఆయుధాల మీద పెట్టే ఖర్చు వాళ్ళ దేశ ప్రజల మీద కూడా పెట్టదు. వాళ్ళ ఫైటర్ జెట్స్కి ఉన్న మిసైల్స్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్. ప్రపంచంలోనే మోస్ట్ లీథల్. వాళ్ళ బార్డర్ చుట్టూ మైన్ ఫీల్డ్ లాగా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి.
ఒకవేళ ఆ మిసైల్స్ రేంజ్లోకి వెళ్ళామంటే మన మిషన్ అక్కడే క్లోజ్. టెర్రరిస్ట్ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేయడం ఎంత ముఖ్యమో వెళ్ళిన ప్రతి ఒక్క ఫైటర్తో సేఫ్గా తిరిగి రావడం కూడా అంతే ముఖ్యం. శత్రువులకు విషయం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. మన భారతదేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్ర బోస్ది కూడా. సో లోడ్ అప్, వి ఫ్లై టునైట్. మనం చేయబోయే మిషన్ పేరు ఆపరేషన్ వ్యాలంటైన్. జై హింద్! జై హింద్! Team leader, come in. Team leader, this is Ava. Confirm switch to AVAX. I repeat, team leader, this is Ava. Confirm switch to AVAX. Team leader to Eva, this is Rudra formation. Confirm Joy. వెంటనే ఢిల్లీ వెళ్ళి నీ స్క్వాడ్రన్కి జస్టిఫికేషన్ ఇవ్వు. 1 month training exercise ఉంది. I'm leaving for the headquarters. ఇది ఇలానే కంటిన్యూ అయితే this will be the end of us. Crossing the border, 4 minutes to target. Starting countdown now. మ్యామ్, obstruction in 20. 20 seconds లో ఒక మౌంటైన్ వస్తుంది. గ్రౌండ్ కి వీలైనంత క్లోజ్ గా ఉండండి. Copy that. Rudra formation, climbing now. Eva, radar లో ఏమైనా మూమెంట్ ఉందా? Negative. Path clear. Continue. कंट्रोल रूम कम इन. गो अहेड. जनाब, ये सुनिए. మ్యామ్, 2 ఫైటర్స్ రుద్ర ఫార్మేషన్ వైపు వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? నియర్ బై ఎయిర్ బేస్ నుంచి ఎయిర్బోర్న్ అయ్యాయి. లైక్లీ F-16s. టైమ్ టు ఇంటర్సెప్ట్ 1 minute. రుద్ర, ఫైటర్స్ అప్రోచింగ్ యూ. సేఫ్టీ విండోలో ఒక్క నిమిషం ఉంది. రీసెటింగ్ ద క్లాక్. Roger that. 1 minute లో ఎయిర్ స్ట్రైక్ ఎలా పాసిబుల్ సార్? ఈ హైట్ లో ఇంకా స్పీడ్ గా వెళ్తే చాలా ప్రమాదం. కానీ టార్గెట్ అచీవ్ చేయాలంటే we have to take height and go supersonic. మీరు హైట్ తీసుకోగానే పాకిస్తాన్ మొత్తానికి తెలిసిపోతుంది. ఇట్ విల్ బి వెరీ రిస్కీ. వాళ్ళు మన దగ్గరికి వచ్చే లోపే మన బాంబ్స్ వేసి తిరిగి వచ్చేయాలి. కాపీ దట్ సార్. ఆల్ పైలట్స్ స్పీడ్ మార్క్ 1 ఇంక్రీజ్ చేయండి. Ascend to bomb release altitude. फिर वो लोकल के ड्राइवर शाइन वन कमिंग. रोको उनको. ఒక్క హిందుస్థానీ కూడా తిరిగి వెళ్ళడానికి వీలేదు.
గైస్ మీరు ఇప్పుడు పాకిస్తాన్ రాడార్లో కనిపిస్తున్నారు. ఎనిమీ ఫైటర్స్ అప్రోచింగ్. రుద్ర సేఫ్టీ విండోలో 30 seconds మాత్రమే ఉన్నాయి. డ్రాప్ ద బాంబ్స్ అండ్ లీవ్. కాపీ దాట్. రుద్ర నీకు ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను. వెనక్కి వెళ్ళిపో. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే ఎలా వచ్చావో అలాగే వెళ్ళు, లేకపోతే చస్తావు. ఐ విల్ లాక్. నన్ను కూడా లాక్ చేశారు. వెనక్కి వెళ్ళిపోతాం, కానీ ఇండియన్స్కు అలవాటు ఉంది. మేము ఎక్కడికి ఖాళీ చేతులతో రాం. వచ్చాం కదా, గిఫ్ట్ ఇచ్చే వెళ్తాం. రుద్ర టీమ్ ఇన్ పొజిషన్. బాంబ్స్ రిలీజ్ ఆన్ మై మార్క్. 3, 2, 1. మార్క్. Commencing exit. Go, 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 go. జనాబు వానర సైన్యం లంకను దహించింది. So they are still engaging. వాళ్ళు ఎప్పుడైనా ఫైర్ చేయొచ్చు. We have to take a call. మనం ఎనిమి కిల్ రేంజ్ లో ఉన్నాం. We are changing the path. రుద్ర నీ ప్లేన్ ని డైవర్ట్ చేయొద్దు. మెయింటైన్ హెడింగ్. That's a negative. మేము నార్త్ సైడ్ కి డైవర్ట్ అవుతున్నాం. జనాబ్, వాళ్ళందరూ జీలం వ్యాలీ నుండి ఎంటర్ అయ్యారు. షేక్ ధారా మొత్తం నాశనం అయిపోయింది. జనాబ్, ఇది ఒక ప్రీ ప్లాన్డ్ ఎయిర్ స్ట్రైక్. ఇంత జరుగుతుంటే మీ ఎయిర్ ఫోర్స్ నిద్రపోతుందా? దిగావు ముజే. ఉచ్చు బిగుసుకుంది సార్. ఇక లాగడమే మిగిలింది. రుద్ర ఫైటర్స్ వెనక్కి వెళ్ళిపోయాయి. దేర్ హెడింగ్ ఇస్ 180. వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? No, no. Check the perimeter. Yes, ma'am. ఇవా వాళ్ళని అటాక్ చేయట్లేదు. వాళ్ళ శామ్ రేంజ్ లో పుష్ చేస్తున్నారు. ఇవా వాళ్ళ మిసైల్ లొకేషన్ ఏంటి? రుద్ర ఎగ్జాక్ట్ గా నువ్వు మిసైల్ పైనే ఉన్నావు. Shit. Multiple missile launch. Everybody head right. ఈ మిసైల్ నేను హ్యాండిల్ చేస్తాను. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళలేం సార్. It's an order. Now go. అర్జున్ సార్ వెయిట్. ఏస్ టు ఈవా. రుద్ర పాకిస్తాన్ వైపు వెళ్ళాడు. గివ్ మీ పర్మిషన్ టు టర్న్ బ్యాక్. నెగటివ్. ఏస్ మెయింటైన్ హెడింగ్. హ్యాండ్ ఓవర్ ఏస్ ఫర్ రికవరీ.
నాకు మిసైల్ విజువల్ లేదు. Look to your knife. I repeat, look to your knife. I have a visual. Commencing anti-SAM maneuver. ఈ మౌంటైన్స్ మధ్యలో నుండి మిసైల్స్ డైవర్ట్ చేస్తాను. రుద్ర మిసైల్ ఇంకా నేను ట్రాక్ చేస్తుంది. 5 seconds to impact. Damn it! Releasing shafts and flares. I'm out of flares. Status. మ్యామ్ అక్కడ ఇంకో శామ్ డిప్లాయ్ చేశారు. అది ఎనీ సెకండ్ ఫైర్ అవ్వచ్చు. Shit. Rudra, there is a second SAM down there. ఇంటికొచ్చే అతిథిని గిఫ్ట్తో పంపే అలవాటు మాకు కూడా ఉంది. నీ శవాన్ని నీ దేశపు జెండాలో చుట్టి నీకే గిఫ్ట్గా పంపిస్తాను. Did you miss me? మీరు F-16 చూసుకోండి. నా దగ్గర ఉన్న యాంటీ రాడార్ మిసైల్స్తో సామ్స్ని నేను హ్యాండిల్ చేస్తాను. నేను చెప్పాను కదా సార్, మీరు ఎప్పుడు నాకు ఇలాంటి అవకాశాలు ఇస్తూనే ఉంటారని. సాలే. స్కోర్ గుర్తుంది కదా సార్? యా. ఎన్ని హిందుస్థానీ ప్లేన్స్ కనిపిస్తే అన్నింటినీ కూల్చేయండి. ఆస్క్ యువర్ ఫైటర్స్ టు షూట్ దెమ్ డౌన్. సార్ దానికి మనం బార్డర్ క్రాస్ చేయాలి. అయితే మరి బార్డర్ క్రాస్ చేయండి నౌ. షాహీన్, ఎన్ని ఫైటర్స్ వీలైతే అన్ని ఫైటర్స్ ని షూట్ చేయి. నో సర్, నెగటివ్. టర్న్ అరౌండ్, ఫాల్ బ్యాక్. I said go ahead and engage, damn it, engage. సార్, ఇప్పుడు మనం ఎంగేజ్ చేస్తే మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. మనం బార్డర్ క్రాస్ చేస్తే వాళ్ళు అటాక్ చేస్తారు. అప్పుడు మనలో ఒక్కడు కూడా మిగిలడు. ఆల్ ఫైటర్స్ రిటర్న్ టు బేస్. I'll sort him out. వాడు ల్యాండ్ అవ్వగానే నా ఆఫీసులో ఉండాలి. Control to Team 2, come in. సార్, బక్షి, గివ్ మీ సమ్ గుడ్ న్యూస్. సార్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వెనక్కి వెళ్ళింది. వాళ్ళ ప్లేన్స్ తిరిగి వెళ్ళిపోయాయి. గుడ్. మరి మన డిఫెన్సెస్ సిచ్యువేషన్ ఏంటి? థింగ్స్ సీమ్ ఫైన్. ఆల్మోస్ట్ బోర్డర్ మొత్తం సెక్యూర్ గానే ఉంది. ఆల్మోస్ట్ అంటే? సార్, నార్త్ వెస్టర్న్ కమాండ్ లో కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి. మంచు కురవడం వల్ల మన డిఫెన్సెస్ ఇంకా అక్కడికి చేరుకోలేదు. బక్షి, రెండు వైపుల నుంచి న్యూక్లియర్ వార్ జరిగే అంత టెన్షన్ ఉంది. మన దగ్గరికి 66th ఆర్మర్డ్ రెజిమెంట్ డిప్లాయ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఆ అవసరం మనకి రాదు సార్. మరో 40 గంటల లోపే విల్ బి టోటలీ రెడీ సార్. 40 గంటల? మన దగ్గర 24 గంటలు కూడా లేవు. మన మిలిటరీ యాసెస్ కి గానీ సివిలియన్ యాసెస్ కి గానీ ఏదైనా జరిగితే ఈ యుద్ధం ఎప్పటికీ ఆగదు. డోంట్ వరీ అబౌట్ ఇట్ సార్. అవర్ బాస్ విల్ హ్యాండిల్ ఇట్. జై హింద్ సార్. జై హింద్. కొన్ని రోజులకు ముందు మనం ఒక ఘోరమైన దాడిని ఎదుర్కొన్నాం. ఆ దాడిలో మన దేశ వీర జవాన్లు 40 మంది అమరులయ్యారు. వాళ్ళ కుటుంబాలతో పాటు దేశం మొత్తం విలపించింది. ఆ రోజు నా దేశ ప్రజలు నన్ను జవాబు చెప్పమని నిలదీశారు.
అప్పుడు నా దగ్గర సమాధానం లేదు, కానీ ఇప్పుడుంది. ఇవాళ ఉదయం 5 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఎయిర్ స్ట్రైక్ లో పాకిస్తాన్లో దాక్కుని ఉన్న 300 మంది టెర్రరిస్టులను వాళ్ళ లాంచ్ ప్యాడ్లను నాశనం చేసింది. ఈ లాంచ్ ప్యాడ్లకు శ్రీనగర్లో జరిగిన దాడులకు సంబంధం ఉంది. మా లక్ష్యం ఈ దాడులను జరిపిన వారిని ఆపడం. ఈ ఎయిర్ స్ట్రైక్ తో వాళ్ళు బలహీనపడ్డారు. మా యుద్ధం తీవ్రవాదులతోనే కానీ పాకిస్తాన్తో కాదు. జనాబ్ ఇతనే ఎటీస్ నీకొకే ఒక అవకాశం ఇస్తున్నాను. నువ్వు చేసిన ఈ దుస్సాహసానికి కారణమేంటో వివరించడానికి. 2 నిమిషాల్లో జవాబు ఇవ్వకపోతే షూట్ చేసే. సాబ్, అది మీకు తెలుసా కార్గిల్లో జనరల్ సాబ్ చేసిన అతిపెద్ద తప్పేంటో? అతను ఎయిర్ ఫోర్స్ ని తన వెంట తీసుకెళ్లలేదు. షాహిన్, సో విత్ యువర్ పర్మిషన్ మే ఐ? థ్యాంక్ యూ సార్. కింద ఏం జరుగుతుందో ఏం జరగాలో పైనున్న మాకే బాగా తెలుస్తుంది. మీరే పనైతే జిహాద్తో చేయించాలనుకున్నారో ఆ పని మాకు చెప్పండి, జరిగి తీరుతుంది. నువ్వు చెప్పదలుచుకుందేంటో సూటిగా చెప్పు. సార్, ఆ రోజు మనం దాడి చేసి ఉంటే అందరూ చచ్చేవాళ్ళు. అటాక్ చేయడానికి ఎయిర్ ఫోర్స్ కూడా ఉండేది కాదు. సార్, ఎంత పెద్ద గొడవ జరిగింది. హిందుస్థాన్ పళ్ళెంలో వడ్డించి మరి మనకు ఒక అవకాశం ఇచ్చింది. దాన్ని మనం ఎందుకు వదులుకోవాలి జనాబ్? రిటాలియేషన్ పేరుతో మీరెక్కడ అటాక్ చేయమంటే మేము అక్కడ అటాక్ చేస్తాం. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచదు. ఇంకా మీకు నేను ఆ రోజు చేసింది తప్పనిపిస్తే అతన్ని షూట్ చేయమని చెప్పండి. మాటల్లో నువ్వు ఏ ముజాహిద్కి తీసిపోవు. ఠీకే. నీ జీవితంలోనే అతిపెద్ద మిషన్ నీకిస్తున్నాను. నీ టార్గెట్ నెహ్రూ. వీఆర్ రెడీ సార్. వీఆర్ నాట్ రెడీ సార్. వాళ్ళు వెస్టర్న్ ఫ్రంట్ నుంచి వస్తే మనం హ్యాండిల్ చేయగలం సార్. కానీ నార్దర్న్ బెల్ట్లో ఎక్సెసివ్ స్నోఫాల్ వల్ల మన ట్రూప్స్ ఇంకా అక్కడికి వెళ్ళలేదు సార్. బార్డర్లో ఉన్న మన ప్రతి సోల్జర్ మన యాసెట్స్ ఎక్స్పోజ్ అయి ఉన్నాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి డైరెక్ట్ టార్గెట్స్గా ఉన్నాయి. మిలిటరీ ఇస్ కన్సర్న్ సార్. మన వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలమా? లెట్స్ ఆస్క్ దెమ్. సార్, పాకిస్తాన్ వెళ్ళొచ్చారు కదా, ఏంటి పరిస్థితి? ఈ పాటికి మొత్తం తగలబడిపోయి ఉంటుంది సార్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 50 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. Guys, you can't imagine how proud I am of each and every one of you. కానీ ఏ ధైర్యంతో మీరు ఈ మిషన్ని అచీవ్ చేశారో ఆ ధైర్యానికి అసలైన పరీక్ష ఇంకా ముందుంది. గుజరాత్ నుంచి కశ్మీర్ వరకు మనకున్న మిలిటరీ అసెట్స్, ఫ్యూల్ డిపోస్, వెపన్ సైలోస్ పాకిస్తాన్కి డైరెక్ట్ టార్గెట్స్గా ఉన్నాయి. వాళ్ళు రిటాలియేషన్ పేరుతో ఎప్పుడైనా వీటిపైన అటాక్ చేయొచ్చు. సో మనందరం టీమ్స్గా డివైడ్ అయ్యి వీటన్నిటినీ ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం ఒక్కటిగా ఏర్పడి ఫుల్ ఫోర్స్తో ఒకే టార్గెట్ మీద అటాక్ చేస్తారు. అప్పుడు ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉంటారో వాళ్ళు మాత్రం బ్యాకప్ రీచ్ అయ్యే వరకు పాకిస్తాన్ ఫోర్సెస్ని 10 నిమిషాల పాటు ఒంటరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ ఆ 10 నిమిషాల్లో మనం తీసుకునే నిర్ణయాలే చరిత్రలో మన గెలుపోటముల్ని డిసైడ్ చేస్తాయి. కానీ ఓడిపోవడం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే లేదు.
మేఘాల్ని చీల్చుకుని ఆకాశం అంచులు తాకే మీలాంటి పైలట్స్ కి ఈవెన్ స్కై ఇస్ నాట్ ద లిమిట్. ఆ ఆకాశాన్ని కాపాడే బాధ్యత మనదే, ఈ నేలని కాపాడే బాధ్యత మనదే. ఇక భారతీయుల కళ్ళల్లో భయం కనిపించకూడదు. మనం ఉన్నామన్న భరోసా మాత్రమే కనిపించాలి. ఆ నమ్మకం మనమే కలిగించాలి. నేను ఇక్కడికి వచ్చే ముందు నన్ను ప్రశ్న అడిగారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన బోర్డర్స్ ని ప్రొటెక్ట్ చేయగలదా లేదా అని. ఇప్పుడు అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆర్ యు గైస్ రెడీ? ఆర్ యు గైస్ రెడీ టు చేంజ్ ద కలర్ ఆఫ్ ద స్కై? పాకిస్తాన్ గుండెలదిరేలా గర్జించడానికి మీరు సిద్ధమేనా? Then get up, guys! Sir! Dismissed! అర్జున్, సో ఇప్పుడు వరకు టీంని లీడ్ చేసావు. టుమారో యుల్ బి ఆన్ ద బ్యాకప్. నేను దిస్ ఇస్ గonna be the end of us అన్నాను కదా. I didn't mean that literally. He got the best of me. నా కోపాన్ని నా మీదే వాడాడు. బ్లడీ షైన్ గాయ్. ఎందుకంటే తను నిన్ను ముందే కలిశాడు కాబట్టి. తనే నిన్న ఆ రోజు పుల్వామాలో డిస్ట్రాక్ట్ చేశాడు. ఈ రోజు he knew exactly how to play you. Bloody I know how to play you. నువ్వెప్పుడూ ఒక వారియర్ అని చెప్తూ ఉంటావు కదా. ఏ వారియర్ కూడా తన ఎమోషన్స్ని మిషన్ మధ్యలోకి తీసుకురాడు. స్ట్రాటజిక్గా ఆలోచిస్తాడు, పేషెన్స్తో ఉంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడు యుద్ధం చేయాలో, ఎప్పుడు వెనక్కి తగ్గాలో తెలుసుకుంటాడు. నువ్వు వారియర్వి కాదు అర్జున్, సేవియర్వి. యష్ని కాపాడటానికి కాలిపోతున్న ప్లేన్లోకి దూకావు. ఈరోజు నీ ప్రాణాల్ని పనంగా పెట్టి నీ టీం మొత్తాన్ని కాపాడావు. నీ మీద చాలా కోపం వస్తుంది, కానీ ఆలోచించి చూస్తే నువ్వు చేసే పనులకు చాలా గర్వంగా కూడా ఉంటుంది. వీ కెన్ డెఫినెట్లీ యూజ్ అ సేవియర్. నార్త్ సైడ్ వెళ్ళండి. టైగర్ 2 and 3 వెస్టర్న్ సెక్టర్ కవర్ చేయండి. డోంట్ బర్న్ దిస్ టైం. ఒకవేళ నీకు భయం వేస్తానని పిలు. నాకు ఎనిమిని చూస్తే భయం వేసి సార్, మీ ఫ్లయింగ్ చూస్తేనే భయం వేస్తుంది. గో బ్రేక్ ఎ లెగ్, నాట్ యోర్స్. ఏం జరిగినా సరే చూసుకుందాం. మ్యామ్, మీరు నిద్రపోలేదా? లేదు, సంథింగ్ ఇస్ ఆఫ్. ఐ కెన్ ఫీల్ ఇట్. మ్యామ్, టేక్ అ లుక్ అట్ దిస్. మ్యామ్, ఈ పేస్ నుంచి ఒక క్లస్టర్ మన వైపే వస్తుంది. జూమ్ చేయి. ఎక్కడ? మ్యామ్, వాళ్ళ వెక్టర్ కశ్మీర్ వైపు ఉంది. మ్యామ్, ఇంకో 2 ఫైటర్స్ పంజాబ్ వైపు వస్తున్నాయి. అవే ఫైటర్స్? చెకింగ్ మ్యామ్.
Jasbir, call sir immediately. Sir! It has started. Yeah, tell me, Ahla. Sir, ఇవి F-16 and JF-17s. What's the time for breach? సార్ వాళ్ళు 5 minutesలో బార్డర్కి వస్తారు. ఆన్విల్ నార్దర్న్ కాశ్మీర్ బోగీస్ని ఇంటర్సెప్ట్ చేస్తాడు. ఇదో అటాక్ ఫార్మేషన్లా ఉంది సార్. లాంగ్ రేంజ్ మిసైల్స్ని క్యారీ చేస్తూ ఉండొచ్చు. ఆర్ పైలట్స్ మైట్ బీ ఇన్ డేంజర్. 2 ఎయిర్ క్రాఫ్ట్స్ని పంపి ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాడార్స్ని రెండింటిపైన ఫోకస్ చేయండి. ఆన్ ఇట్ సార్. బార్డర్లో వెదర్ ఎలా ఉంది? ఇట్స్ గెటింగ్ వర్స్. బ్యాండిట్ని ముందే ఉండొచ్చు. I see them. Distance is 150 kilometers. Ghaznavi 1 to Shayan. 1 minute to cross LAC. Tayyar raho. Roger that. ఆన్విల్ అవి 2 ఫైటర్స్ కావు. We are in position, Ghaznavi 1. నీ రూట్ క్లియర్ గా ఉంది. ఏ పొరపాటు జరగకూడదు. అటాక్ షురూ కరో. Initiating the attack. Target narrow. Mission control to all pilots. This is red alert. I repeat, this is red alert. All units battle ready. Access 1 and 2 scramble for air support. All units, మనకు పాకిస్తాన్ నుండి threat ఉంది. Scramble jets Alpha, Bravo, Charlie and Delta. Provide air support on the LOC. All units, scramble, scramble, scramble. We need all pilots in the air. I repeat, we need all pilots in the air. Go for it. Rudra, come in. Go for Rudra. Rudra, it's time. ఈసారి నిన్ను నమ్మొచ్చు కదా? Trust me, I won't let you down. Rudra, scramble, scramble, scramble. Incline 10,000 feet and maintain bearing 320. We target 8 enemy aircraft. Enemies attack formation over. On the aircraft profile, immediate. Identification, hostile. Division, enemy aircraft ని intercept చేసి వెనక్కి వెళ్ళేలా చేయండి. Use of weapons is authorized. Copy. Hammer. వాళ్ళు 8 మంది ఉన్నారు, మనం ఇద్దరమే. వెనక్కి వెళ్తే వాళ్ళు లోపలికి వస్తారు. అలా కాకుండా స్ట్రైట్గా వెళ్తే మనకు చావే. మనదా లేక వాళ్ళదా? సారీ యార్, నిన్ను డేట్కి కూడా తీసుకెళ్ళలేకపోయాను. Are you kidding me? శత్రువుని ఇద్దరం కలిసి చంపుతున్నాం. ఇంతకంటే మంచి డేట్ ఏముంటుంది చెప్పు? Battle formation. This is the Indian Air Force. మీ planes restricted airspace లోకి ఎంటర్ అయ్యాయి. Turn away or you will be shot down. వెనక్కి వెళ్ళిపోండి, లేకుంటే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. భాయిజాన్, నేను కూడా అదేగా చెప్పాను ఇంగ్లీష్లో. ఇద్దరులో ఒక్కరు కూడా బతకూడదు. మ్యామ్, రేడియో ఇంటర్సెప్ట్ అయింది. ఇవి సేమ్ అవే F-16s. Rudra, what's your position? 1 minute to target. It's Shaheen. All fighters, you have permission to engage. Shoot to kill. I repeat, shoot to kill. Hammer,
Hold your vector. Copy that. 15 seconds to kill range. जामर निकालो. मिसाइल रेडी करो. यस सर. Five seconds to kill range. All Pakistani fighters, weapons free. Fire! They have fired. I repeat, they have fired. ఈ రోజుకి చావే. Definitely చావే. కానీ చచ్చేది మనం కాదు. Commencing evasive maneuver. Missile on my right. भाग रहे हैं साले. Shoot them down. ఒక్క హిందుస్థానీ కూడా బతకడానికి వీల్లేదు. ఎందుకురా ఎప్పుడు చంపడం చావడం గురించే మాట్లాడతావు? అప్పుడప్పుడు ప్రేమించరా. ఇప్పుడు చెప్పరా స్కోర్ ఎంత? India 2, Pakistan 0. చల్, లెట్స్ గో ఫినిష్ దెమ్. All fighters engage. Weapons free. Weapons free. హిందుస్థాన్ అటాక్ చేస్తుంది. వెనక్కి తిరిగి వాళ్ళని పుష్ చేయండి. ఇవా ఇందులో బాంబర్స్ ఏవి లేవు, అన్ని ఫైటర్స్. మరి బాంబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెక్ చెక్. Copy that. AWACS. Focus the radar near Srinagar sector. Where's the V1? టార్గెట్ కి వెళ్ళే రూట్ క్లియర్ గా ఉంది. 5 minutes లో టార్గెట్ ని రీచ్ అవుతాం. సో ఈ కంటింజెంట్ లో 2 బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్, 8 ఎస్కాట్ ఫైటర్స్ వస్తున్నాయి. వాళ్ళ టార్గెట్ ఏంటి? నా వాళ్ళ పాత్రని ట్రేస్ చేయి, క్విక్. సో ఏదో ఫిక్స్ టార్గెట్ లేకుండా ఇంత పెద్ద కంటింజెంట్ తో రావడం అంటే ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం నెహ్రూ ఇస్ ఆన్ దేర్ టార్గెట్. We will be at draw point in 2 minutes. How will we figure this? ఈ ఏరియాలో నెహ్రూ పేరుతో ఎన్ని స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఉన్నాయో తెలీదు. It's not Nehru, sir. It's Jawahar Tunnel, Kashmir choke point. ఈ సీజన్లో ఒకవేళ ఈ టన్నల్ని ధ్వంసం చేయగలిగితే కాశ్మీర్ ఇండియా నుంచి కట్ ఆఫ్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళ మిలిటెన్స్ అండ్ స్లీపర్స్ అక్కడ విధ్వంసం చేస్తారు. టెర్రరిస్టులు దీన్నే టార్గెట్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా. సరే, ఎస్కాట్స్ ఉన్నంత వరకు బాంబర్స్ ని రీచ్ అవడం చాలా కష్టం. దానికి ఒక స్క్వాడ్రన్ మొత్తం కావాలి. ETA 4 minutes. బ్యాకప్ ఎంత దూరంలో ఉంది? 5 minutes. Shit.
ఎవ్రీవన్ హెడ్ సౌత్ బాంబర్స్ అప్రోచింగ్. వాళ్ళ ప్లేన్స్ ని ఇంటర్సెప్ట్ చేయడానికి మనకు కనీసం 10 ఫైటర్స్ కావాలి. 10 అవసరం లేదు, ఒక్క ఫైటర్ చాలు. ప్రాజెక్ట్ వజ్ర. లో ఫ్లైంగ్ చేసి బాంబర్స్ కింద నుంచి ఫైర్ చేస్తాను. రుద్ర, ప్రాజెక్ట్ వజ్రాన్ని ఇంకా టెస్ట్ చేయలేదు. యు వోంట్ సర్వైవ్ దిస్. సార్ మీకు తెలుసు కదా, మనకి వేరే దారి లేదు. రేడార్స్ కనపడకుండా వెళ్తే టైంకి బాంబర్స్ ఇంటర్సెప్ట్ చేయగలం. ఇవా, నేను వారియర్ని కాదు, బట్ యువా. టేక్ ద బ్లడీ కాల్. రుద్ర, నువ్వేం చేయాలనుకుంటే అది చేయి, బట్ డు నాట్ లెట్ దోస్ బాస్టర్డ్స్ ఎంటర్ మై కంట్రీ. కాపీ దట్. ఐ నీడ్ బ్యాకప్. రుద్ర, ఐమ్ కమింగ్. వైపర్, వాడిని నీ వైపు తీసుకొస్తున్నాను. యు టేక్ హిమ్ డౌన్. రుద్ర, bandit at 270. I'm out of flares. Missile is fired! Missile is fired! Missile is approaching you! Yes! Anvil is down! Anvil is down! Anvil is down! Commencing Operation Vajra. पागल हो गया साला, चस्ताड़ू. Project Vajra is a go. Kabir, ఇది నీ కోసం. Someone shoot him down!
కి దగ్గరగా ఉండడంతో రేడార్లో కనిపించట్లేదు. I don't care. Fire! 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 ఎందుకు పనికిరా? Going down. Switching to gun. బాంబస్ ఆపడానికి 30 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. Copy that. We are in position. Laser lock. Primary target, Nehru. రుద్ర, I need 10 more seconds. Dropping bombs in 3, 2, 1. Fire! Impact on target. 3 minutes. మ్యామ్ వాళ్ళు బాంబ్స్ లాంచ్ చేశారు. ఇవా మనం ఇప్పటికే టార్గెటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ షూట్ చేసి బాంబ్స్ ఆపగలం. Targeting aircraft bearing 120, range 100 kilometers, heading east at 450 knots. Got it. రుద్ర, రుద్ర, come in. Rudra, do you copy? రుద్ర, ఇది ఇలానే కంటిన్యూ అయితే this will be the end of us. నువ్వు ఎప్పుడు అడుగుతుంటావు కదా నాకు భయమేదా అని. భయం వేస్తుంది తిరిగి రానేమోనని, నిన్ను మళ్ళీ చూడనేమోనని. కానీ రేడార్లో నువ్వు ఉన్నంత వరకు నాకేమవుతుంది? ఒకవేళ నాకు ఏదైనా జరిగింది అనుకో, ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో వింగ్ కమాండర్ హానగిల్. It was an honor that I served with you and that I served for my country. ఒక సైనికుడిగా నాకు ఇంతకు మించిన గౌరవమే ఉంటుంది. Ma'am, backup is here. Confirm all fighters safe. 2 jets maintain cap. Victory is ours.
కన్ఫర్మ్ జాయ్. యష్, మ్యామ్ క్రాష్ సైట్లో మొన్న ట్రాకర్ యాక్టివేట్ అయింది. ఇట్స్ మూవింగ్. యష్, సార్ సిచ్యుయేషన్ ఏంటి అజిత్? మన ప్లేన్ ఒకటి వాళ్ళ టెరిటరీలో క్రాష్ అయింది. పైలట్ వాళ్ళ అధీనంలో ఉన్నాడు సార్. మరి మన తదుపరి చర్య? మేము వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీతో మాట్లాడుతున్నాం, కానీ ఇంకా క్లియర్ ఆన్సర్ రాలేదు సార్. ఎక్కువ ఆప్షన్స్ కూడా లేవు సార్. బక్షి, మేము మీతోనే ఉన్నాం సార్. మీరు ఈ విషయంలో ఏ డెసిషన్ తీసుకున్నా సరే మేమన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఈ దేశంలో యుద్ధ వాతావరణం లేకుండా ప్రజలు శాంతియుతంగా బతకాలని నేను ఎంత అనుకున్నా అదే యుద్ధ వాతావరణంలోకి మళ్ళీ లాగబడుతున్నావు. సార్, యువర్ ఆర్డర్స్? వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళు శాంతి కోరుకునేటట్లయితే మన పైలట్ని వెంటనే అప్పగించాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే? అప్పుడు మీకు నా నుండి పూర్తి ఫ్రీడమ్ ఉంటుంది. ఏది అవసరం అనిపిస్తే అది చెయ్యండి. కానీ రేపటికల్లా మన పైలట్ మన దేశంలో ఉండాలి. జై హింద్ సార్. జై హింద్ సార్. జై హింద్. Connect me to Islamabad.